ఫ్రంట్ టుడే నేను మోటో Z2 ఫోర్స్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. డే లైట్ కండిషన్లో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఇక్కడ మీ వీడియో క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు ఎలా ఉందో. సో ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. మీరు ఆడియో క్వాలిటీ కూడా జడ్జ్ చేయొచ్చు. నేను సన్కి ఎదురుగా ఉన్నాను, ఎక్స్పోజర్ ఎలా అడ్జస్ట్ చేస్తుంది ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు. సో రొటేట్ అవుతున్నాను అటు ఇటు. ఇప్పుడు సన్కి ఎగనెస్ట్ ఉన్నాను. సో ఇప్పుడు ఎలా ఉందో మీరు జడ్జ్ చేయొచ్చు. సో నేను నడుస్తున్నాను. ఇక్కడ మీకు స్టెబిలైజేషన్ అయితే ఉండదు, ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ బ్యాక్ సైడ్ అయితే ఉంది. ఒకసారి మీరు వీడియో ఎంత స్టేబుల్గా ఉందో మీరు జడ్జ్ చేయొచ్చు. అండ్ చూద్దాం మనకి బ్యాక్ కెమెరా ఎలా పర్ఫామ్ చేస్తుందో. సో నేను యూఐ అయితే నేను అన్బాక్సింగ్ వీడియోలో చూపించాను, కెమెరా యూఐ ఎలా ఉంటుందో. నేను ఈ కెమెరా యూస్ చేసి చాలా ఫొటోస్ అండ్ వీడియో శాంపిల్స్ అయితే తీసాను. సో నేను ఫొటోస్ అయితే చూపిస్తాను మొత్తం ఇప్పుడు నేను తీసినవి ఈ కెమెరా తోటి. అండ్ ఫైనల్గా కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఇవి డైలైట్ శాంపిల్స్ మోటో Z2 ఫోర్స్వి. ఇప్పుడు చూడొచ్చు మనకి కలర్ రిప్రొడక్షన్ చాలా బాగుంది, న్యాచురల్ కలర్ ప్రొడ్యూస్ చేస్తుంది, మరి ఓవర్ సాచురేట్ కూడా అవ్వట్లేదు. కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ డీటెయిల్స్ కూడా మనకి బాగా క్యాప్చర్ చేస్తుంది. సో ఈ పిక్చర్ చూడొచ్చు మీరు, చాలా బాగా వచ్చినాయి. అండ్ ఈ పిక్చర్ చూస్తే నేను జూమ్ చేసి చూపిస్తాను, డీటెయిల్స్ చూడొచ్చు మీరు, చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. అండ్ డైనమిక్ రేంజ్ కూడా మనకి చాలా బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పిక్చర్ మొత్తం చాలా బాగా కనపడుతుంది, స్కై కానీ బిల్డింగ్ కానీ మొత్తం మనకి. అండ్ ఇది వచ్చేసరికి కొంచెం షాడో ఉన్నప్పుడు తీశాను. సో ఇక్కడ HDR ఆఫ్ చేసి తీశాను అండ్ ఇప్పుడు HDR ఆన్ చేశాను. ఇక్కడ మీ డిఫరెన్స్ అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా ఇది HDR ఆఫ్ చేసి తీశాను, ఇప్పుడు HDR ఆన్ చేశాను. సో కింద మీకు మట్టి ఇవన్నీ డీటెయిల్స్ అయితే బాగా కనపడుతున్నాయి. HDR అయితే మనకి బాగా వర్క్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ శాంపిల్స్. దీంట్లో మనకి సెకండరీ కెమెరా మోనోక్రోమ్ సెన్సార్ ఉంది. సో మనం ట్రూ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అయితే తీయొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఒకటేమో కలర్ ఫోటో, ఇంకోటి వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ ఫోటో. సో ఇది మళ్ళీ కలర్, మళ్ళీ బ్లాక్ అండ్ వైట్. సో బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ కూడా మీరు దీనిలో అయితే తీయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి పోర్ట్రేట్ షాట్స్ ఆప్షన్ కూడా ఉంది. దీనిలో మనకి డెప్త్ ఎనబుల్ మోడ్ అని ఉంటుంది. పోర్ట్రేట్ షాట్స్ అయితే మనకు అంత అద్భుతంగా అయితే రావట్లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎడ్జెస్ సరికి డిటెక్ట్ చేయలేకపోతుంది. సో మొత్తం బ్లర్ చేయలేకపోతుంది బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ మీకు ఇంకొక శాంపిల్ చూపిస్తాను, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇది కూడా సేమ్ శాంపిల్, అన్బాక్సింగ్ వీడియో అప్పుడు తీసాను ఈ శాంపిల్. ఇక్కడ కూడా మనకి కొంచెం బ్యాక్ అయితే మనకి బ్లర్ అయితే అవ్వట్లేదు. సో కొంచెం ఎడ్జెస్ అయితే అంత షార్ప్ అయితే లేవు, మొత్తం డిటెక్ట్ చేయలేకపోతుంది. ఇది ఒకటి నోటీస్ చేశాను నేను. కాకపోతే మనకి ఇంతకుముందు Lenovo K8 Note Moto G5s Plusతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయగలిగాను మొత్తం. సో ఇదైతే నేను నార్మల్ ఫోటో తీసాను మోటో Z2 ఫోర్స్ నుంచి. సో ఇక్కడ వచ్చేసరికి నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశాను డెప్త్ ఎడిటర్లో. సో వీటి గురించి నేను సపరేట్ వీడియో కూడా చేశాను, డెప్త్ ఎనబుల్డ్ మోడ్ గురించి అండ్ డెప్త్ ఎడిటర్ గురించి. సో ఈ ఆప్షన్స్ అన్ని మీరు చూడాలనుకుంటే ఇక్కడ నేను కార్డ్స్లో వదిలేస్తున్నాను. అంతకుముందు నేను Lenovo K8 Note Moto G5s Plus టెస్ట్ చేస్తున్నప్పుడు నేను వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో డెప్త్ ఎడిట్లో మనం బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేయొచ్చు. సో నేను ఎడిట్ చేశాను, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేశాను, ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనకి బాగానే ఉంది పిక్చర్ అయితే. ఇంతకుముందు అయితే ఫొటోస్ చూస్తే మనకి Lenovo K8 Note వీటిల్లో చేయలు కూడా కట్టేవి కంప్లీట్గా. సో ఇదైతే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. కాకపోతే మరీ అంత పర్ఫెక్ట్ అయితే లేవు, మనకి బ్యాక్గ్రౌండ్ అయితే అంత అద్భుతంగా బ్లర్ అవ్వట్లేదు. పోర్ట్రేట్ షాట్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ మనం ఇండోర్ లైటింగ్ కండిషన్కి వెళ్తే ఇండోర్ లైటింగ్లో పిక్చర్స్ అయితే మనకి చాలా నాయిస్ ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ పిక్చర్ చూస్తే మనకి నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, పిక్చర్లో చాలా నాయిస్ ఉంది. అండ్ నైట్ కండిషన్లో కొంచెం బెటర్ మనకి ఇండోర్ లైటింగ్తో కంపేర్ చేస్తే పిక్చర్ నాయిస్ కొంచెం తక్కువ ఉంది. అండ్ కలర్స్ కూడా మనకి చాలా బాగున్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ కొంచెం జూమ్ చేసి చూపిస్తాను ఈ పిక్చర్ అయితే నేను మీకు. సో కొంచెం నాయిస్ అయితే తక్కువ ఉంది మనకి ఇండోర్ లైటింగ్లో కంపేర్ చేస్తే, మనకి ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్లో. ఇక్కడ మనకి 25 వాట్ లైటింగ్ కండిషన్లో తీసాయి పిక్చర్స్ అని నేను. అండ్ ఇంకా స్ట్రీట్ లైటింగ్కి వెళ్తే ఇక్కడ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ చూడొచ్చు, మనకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కలర్స్ మనకి చాలా బాగా వస్తూ ఉన్నాయి. దీనిలో మనకి 2 కెమెరాస్ ఉంటాయి కాబట్టి ఒకటి బ్లాక్ అండ్ వైట్ ఫోటో తీస్తుంది, ఒకటి కలర్ ఫోటో తీస్తుంది. 2 కంబైన్ అయ్యి మనకి కాంట్రాస్ట్ బాగుంటుంది. సో ఓవరాల్గా పిక్చర్ చూడడానికి అయితే మనకి బాగుంది నైట్ కండిషన్లో. అండ్ ఈ పిక్చర్లో నేను జూమ్ చేసి చూపిస్తాను, నాకు బైక్ని ఏమైనా డీటెయిల్స్ బాగా క్యాప్చర్ చేస్తుందేమో చూద్దాం. సో పర్లేదు, మనకి డీటెయిల్స్ అయితే బాగా క్యాప్చర్ చేస్తుంది. మనకి ఆ బైక్ నెంబర్ అయితే మనం చదవగలుగుతున్నాం. సో నైట్ కండిషన్లో మాత్రం ఖచ్చితంగా కలర్స్ అయితే మనకి బాగా క్యాప్చర్ చేయగలుగుతుంది. కాకపోతే కొంచెం నాయిస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు పిక్చర్లో. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. డే లైట్ కండిషన్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి. యాంగిల్ చూడొచ్చు, మనకి 80 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్ ఇవి. సో మీరు గ్రూప్ సెల్ఫీస్ ఇవ్వడానికి కూడా ఇది మనకి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా ఇండోర్ లైటింగ్ వస్తే ఇండోర్ లైటింగ్లో మనకి యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. జస్ట్ 5 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మనకి పిక్చర్లో అయితే కొంచెం నాయిస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ మనకి ఫ్లాష్ అయితే ఉంది, ఫ్రంట్ డ్యూయల్ టోల్ ఫ్లాష్ ఉంది. సో ఫ్లాష్ ఆన్ చేస్తే మీ పిక్చర్ అయితే ఇట్లా వస్తుంది. అండ్ ఇంకా ఇది స్ట్రీట్ లైట్ కండిషన్లో తీసాను. స్ట్రీట్ లైట్ కండిషన్లో తీస్తే మీ పిక్చర్ ఇలా వస్తుంది. అండ్ ఇది మాత్రం మొత్తం లైట్స్ అయితే చాలా డార్క్ ప్లేస్ ఇది. సో లైటింగ్ అయితే అంత బాగాలేదు. సో అక్కడ తీసాను, ఇట్లా ఉంది పిక్చర్, మనకి చాలా నాయిస్ ఉంది. సో ఇక్కడ ఫ్లాష్ ఆన్ చేసి చూసాను ఏమన్నా బెటర్ ఉంటుంది ఆ పిక్చర్లో. సో ఫ్లాష్ ఆన్ చేసినా కానీ మనకి నాయిస్ అయితే ఉంది.
ఇంకొంచెం దగ్గరికి వచ్చా నేను ఇప్పుడు చూడొచ్చు మనకి కొంచెం బెటర్ ఉంది పిక్చర్ అయితే. కాకపోతే నాయిస్ అయితే మీకు బాగానే ఉంది ఇక్కడ ఈ పిక్చర్లో. అండ్ నెక్స్ట్ ఇది రూమ్లో తీసాను 25 వాట్ లైటింగ్ కండిషన్లో. సో ఇక్కడ కూడా మనకు కొంచెం నాయిస్ అయితే కనపడుతుంది. అండ్ ఇది వచ్చేసరికి కంప్లీట్ లైట్స్ ఆఫ్ చేసి ఫ్లాష్ ఆన్ చేసి తీసాను. కంప్లీట్గా లైట్స్ ఆఫ్ అయిపోతే కరెంట్ పోతే మీరు ఫోటో తీస్తే మాత్రం ఇట్లా వస్తుంది మీకు ఫోటో. అండ్ ఇంక వీడియో డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే మనకి బ్యాక్ కెమెరా విషయస్ మీరు 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సో వీడియో క్వాలిటీ అయితే మనకి చాలా బాగుంది. అండ్ దీనిలో మనకి 2 ఆటో ఫోకసింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. PDAF ఆటో ఫోకసింగ్ సిస్టమ్ ఉంది, లేజర్ ఆటో ఫోకసింగ్ సిస్టమ్ ఉంది. సో ఆటో ఫోకసింగ్ అయితే మీకు చాలా ఫాస్ట్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా ఫాస్ట్గా ఫోకస్ అయితే చేస్తుంది. అసలు మనకి పెట్టగానే మనకి ఫోకస్ అయితే చేస్తుంది, టైం కూడా తీసుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ దీంట్లో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. సో వీడియో అయితే మీకు స్టేబుల్గా ఉంటుంది. సో బాగానే ఇంప్లిమెంట్ చేశారు. మనం నడుస్తున్నప్పుడు వీడియోలో అయితే షేక్ అయితే ఏమి లేదు. మనం పరిగెట్టి చూస్తే చూడొచ్చు, నేను పరిగెడితే మాత్రం వీడియోలో షేక్ అయితే ఉంది. అదే మీరు OnePlus 5T తీసుకుంటే మనం పరిగెడుతున్నా కానీ వీడియో అయితే స్టేబుల్గానే ఉంటుంది. సో అంత బాగా ఇంప్లిమెంట్ అయితే చేయలేదు OnePlus 5T, అంత రేంజ్లో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. స్టెబిలైజేషన్ విషయం మాత్రం వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో మరీ అంత క్రాప్ అవ్వట్లేదు, AIS కాబట్టి మనకి సెన్సార్ కొంచెం క్రాప్ అవుతుంది, మరీ అంత క్రాప్ అవ్వట్లేదు. అండ్ వీడియో కూడా మనకి చాలా బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి కలర్ రిప్రొడక్షన్ అయితే చాలా బాగుంది. వీడియో క్వాలిటీ మాత్రం గుడ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీన్ని యూస్ చేసి బ్లాక్ అండ్ వైట్ వీడియో కూడా తీయొచ్చు. కాకపోతే బ్లాక్ అండ్ వైట్ వీడియో మీరు ఓన్లీ 1080p వరకే తీయచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు బ్లాక్ అండ్ వైట్ వీడియో శాంపిల్. సో ఇది దీనిలో అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే సెకండరీ కెమెరా మనకి మోనోక్రోమ్ సెన్సార్ కాబట్టి మనం ట్రూ బ్లాక్ అండ్ వైట్ వీడియో కూడా తీయొచ్చు. అండ్ ఇంకా స్లో మోషన్ వీడియో కూడా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. దీనికి ఫుల్ HD క్వాలిటీలో మీరు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు 120 frames per second. ఇక్కడ మీరు చూడొచ్చు వీడియో శాంపిల్. సో స్లో మోషన్ వీడియో కూడా మనకి చాలా బాగుంది. సో ఇది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎవరైతే స్లో మోషన్ వీడియోస్ ఎక్కువ రికార్డ్ చేస్తూ ఉంటారో సో వాళ్ళకి ఫోన్ అయితే బాగా సూట్ అవుతుంది. కలర్స్ చాలా బాగున్నాయి అండ్ స్లో మోషన్ వీడియో క్వాలిటీ బాగుంది. సో ఇది మాత్రం ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అవుతుంది ఎవరైతే స్లో మోషన్ వీడియోస్ ఎక్కువ రికార్డ్ చేస్తుంటారో వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఇంకా నైట్ కండిషన్కి వెళ్ళిపోతే వీడియో రికార్డింగ్ మనకి ఇది 4K విత్ శాంపిల్ నైట్ కండిషన్లో. సో మనకి బాగానే ఉంది వీడియో క్వాలిటీ అయితే. ఆటో ఫోకసింగ్ చూడొచ్చు నైట్ కండిషన్లో కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. సో కొంచెం నాయిస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఇది 25 వాట్ లైటింగ్ కండిషన్లో రికార్డ్ చేసే వీడియో అయితే. సో ఆటో ఫోకసింగ్ బాగుంది, కాకపోతే వీడియోలో కొంచెం నాయిస్ అయితే ఉంది. సో ఇప్పుడు నేను 100 వాట్ లైటింగ్ కండిషన్ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనకి వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఆటో ఫోకసింగ్ కానీ కలర్స్ కానీ అండ్ పిక్చర్ మనకి ఓవరాల్గా బ్రైట్ వచ్చేసింది. సో లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం మీకు చాలా బాగుంది వీడియో క్వాలిటీ అయితే. ఒకవేళ మీకు లైటింగ్ తక్కువ ఉందనుకోండి కొంచెం పిక్చర్లో నాయిస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఫ్రంట్ కెమెరా నైట్ కండిషన్లో వీడియో శాంపిల్ చూద్దాం, తర్వాత ఫైనల్గా కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతాను. ఫ్రెండ్స్ చూడండి, నేను Moto Z2 Force ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను నైట్ కండిషన్లో. ఇక్కడ మనకి ఒక లైట్ ఆన్ చేస్తుంది అంతే, 25 వాట్ లైట్. ఎప్పుడు నేను ఇదే కండిషన్లో వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ మీ వీడియో క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు Moto Z2 Forceది నైట్ కండిషన్లో ఎలా ఉందో. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది. సో ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు ఎలా ఉందో. ఫ్రెండ్స్ వీడియో నేను Moto Z2 Force ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను నైట్ కండిషన్లో. కంప్లీట్ డార్క్ రూమ్ ఇది. నేను మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఫ్లాష్ ఆన్ చేశాను నేను. దీనిలో మనకి డ్యూయల్ టోన్ LED ఫ్లాష్ లభిస్తుంది. సో ఫ్లాష్ ఆన్ చేస్తే మీకు వీడియో క్వాలిటీ అయితే ఇట్లా ఉంటుంది. ఫ్రెండ్స్ ఫైనల్గా మనం కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడతాను అండ్ నచ్చని విషయాల గురించి కూడా మాట్లాడతాను. ఫస్ట్ నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడతాను. సో ఫస్ట్ నాకు కెమెరా మనకి బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ, బ్యాక్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 2 12 MP కెమెరాస్ ఉన్నాయి. ఒకటి 8GB సెన్సార్, ఒకటి మోనోక్రోమ్ సెన్సార్. నెట్ అపర్చర్ ఆఫ్ 2.0తో వస్తుంది. ఫ్రంట్ మనకి 5 MP కెమెరా ఉంది, అపర్చర్ ఆఫ్ 2.2తో వస్తుంది. సో ఈ మన కెమెరా సెటప్ అయితే రెండు మనకి డే లైట్ కండిషన్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. కలర్ రిప్రొడక్షన్ మీకు చాలా బాగుంది, డైనమిక్ రేంజ్ బాగుంది అండ్ HDR ఆప్షన్ కూడా మీకు చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఖచ్చితంగా డే లైట్ కండిషన్లో మాత్రం ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా రెండు మనకి మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి, బోత్ వీడియో డిపార్ట్మెంట్లో అండ్ ఫోటో డిపార్ట్మెంట్లో. అండ్ దీనిలో మనకి సెకండరీ కెమెరా మోనోక్రోమ్ సెన్సార్ కాబట్టి మనం ట్రూ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ తీయొచ్చు, ప్లస్ వీడియో కూడా తీయొచ్చు. మీరు ఫుల్ HD క్వాలిటీలో బ్లాక్ అండ్ వైట్ వీడియో కూడా తీయొచ్చు. సో ఈ ఆప్షన్స్ మీకు దీనిలో లభిస్తున్నాయి. అండ్ దీనిలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు స్లో మోషన్ వీడియో మీరు 1080p క్వాలిటీలో రికార్డ్ చేయొచ్చు 120 FPSలో. సో ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి డ్యూయల్ టోన్ ఫ్లాష్ వస్తుంది ఫ్రంట్ కూడా. సో మీరు ఫ్రంట్ నైట్ కండిషన్లో మీరు ఫొటోస్ తీసేటప్పుడు ఇది బాగానే యూజ్ అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రంట్ కెమెరా నేను అనుకున్నాను బాగా పర్ఫామ్ చేస్తుంది. నేనైతే ఇంత బాగా పర్ఫామ్ చేస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను LG V30+ యూస్ చేశాను ఇంతకుముందు. LG V30+లో కూడా మనకి 5 MP కెమెరా, అపర్చర్ ఆఫ్ 2.2తో వస్తుంది. నేను అలా పర్ఫామ్ చేస్తుందని అనుకున్నాను. LG V30+ మనకి డే లైట్ కండిషన్ బాగానే పర్ఫామ్ చేస్తుంది. నైట్ కండిషన్ వచ్చేసరికి చాలా యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు LG V30+ శాంపిల్ ఇంతకుముందు నేను తీసింది. చూడండి నేను LG V30+ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను నైట్ కండిషన్లో. ఇక్కడ మనకి 25 వాట్ లైట్ ఏం చేస్తుంది అంతే.
సో ఇదే లైటింగ్ కండిషన్లో ఎప్పుడు నేను వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్ చూడండి, నేను మోటో Z2 4 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను నైట్ కండిషన్లో. ఇక్కడ మనకు ఒక లైట్ ఆన్ చేస్తుంది అంతే, 25 వాట్ లైట్. ఎప్పుడు నేను ఇదే కండిషన్లో వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ అయితే చాలా కనపడుతుంది. సో నేనైతే LG V30+ లా పర్ఫామ్ చేస్తాను అనుకున్నా కానీ కొంచెం ఫ్రంట్ కెమెరా అయితే మనకి అనుకున్న దానికన్నా బాగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, నాకు నచ్చని విషయాల గురించి మాట్లాడుకుంటే, మనకి రెండు కెమెరాస్ ఫ్రంట్ బ్యాక్ రెండు కెమెరాస్ మనకి డే లైట్ కండిషన్లో బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. కానీ ఇండోర్ లైటింగ్ లో లైటింగ్కి వచ్చేసరికి మనకి పిక్చర్లో అయితే చాలా నాయిస్ కనపడుతుంది. అండ్ ఫ్రంట్ మనకి 5 మెగాపిక్సెల్ కాకుండా కొంచెం పెంచాల్సింది, మనకి 13 మెగాపిక్సెల్ అట్లా ఉంటే మాత్రం చాలా బాగుండేది. సో ఫ్రంట్ కెమెరా బాగానే పర్ఫామ్ చేస్తుంది. కొంచెం ఎక్కువ పిక్సెల్స్ ఉంటే మనకి డీటెయిల్స్ ఎక్కువ క్యాప్చర్ చేయగలదు. లో లైట్లో మనకి అంత నాయిస్ అయితే ఉండేది కాదు. సో 5 మెగాపిక్సెల్ కెమెరా కాకుండా కొంచెం మెగాపిక్సెల్ ఇంక్రీజ్ చేయాల్సింది. అండ్ ఇంకొక ప్రాబ్లం నోటీస్ చేసింది ఏంటంటే, పోర్ట్రేట్ షాట్స్ అంత అద్భుతంగా అయితే రావట్లేదు. బ్యాక్గ్రౌండ్ లేయర్ని డిటెక్ట్ చేయలేకపోతుంది, బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ చేయలేకపోతుంది. సో ఇది ఒకటి నోటీస్ చేశాను. సో ఇవి నేను ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేసింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా రివ్యూ మోటో Z2 4ది. సో వీడియో మీరు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ నేను దీన్ని ఫుల్ రివ్యూ ప్రొడ్యూస్ చేస్తాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.